మనం గుడికి వెళ్ళి మనసులో ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది భగవంతుడు వెంటనే చెప్తే వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఇలాంటి కోరికలు వెంటనే మన కోరిక నెరవేరుతుందా లేదా అని తెలిపే ఈ దివ్యక్షేత్రాన్ని ఇప్పుడు మనం దర్శించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ దేవాలయాన్ని మనం సందర్శించడానికి వెళ్తున్నాం. ఇది హన్మకొండ ప్రధాన రహదారి నుండి కాపవాడ మీదుగా భద్రకాళి గుడికి వెళ్ళే దారిలో ఉంది. ఇది భద్రకాళికి వెళ్ళే దారి. అటు మలగకొండ హన్మకొండ రోడ్ నుండి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు కనిపించే కొండల్లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు. మనం చూస్తున్నది హనుమద్గిరి కొండలు. ఆ కొండలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్యమంగళ క్షేత్రం మనం చూస్తున్నది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగా పిలువబడుతున్నది. ఈ హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీ స్వామివారు సహజ సిద్ధంగా ఏర్పడ్డ అతిపెద్ద గుహలో కొలువై ఉన్నారు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు విశిష్టతలు దాగి ఉన్నాయి. మనం ఆలస్యం చేయకుండా కొండ మీదకి పయనమవుదామా? ఈ మెట్ల మార్గం ద్వారానే శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాలి. మనం పయనమవుదామా? ఇంకా ఈ ఆలయ చరిత్రకు వస్తే పూర్వం 2 మునులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొరకు తపస్సు చేయగా వారి తపస్సును మెచ్చిన స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని, అప్పటి నుండి ఆ మునులు ఈ గుహలోనే అదృశ్యంగా నివసిస్తున్నారని, వారితో పాటు స్వామివారు కూడా ఈ గుహలోనే అదృశ్యంగా ఉన్నారని ఇక్కడ అర్చకులు అంటున్నారు. దాదాపు గుట్టల్లో గుహల్లో చల్లదనంతో నిండి ఉంటాయి, కానీ ఈ గుహల్లో వేడి వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఊపిరి పీల్చుకొని వదలడం వలన ఈ గుహ మొత్తం కూడా వేడి వాతావరణానికి లోనై ఉంటుందని అర్చకులు చెప్తున్నారు. ఈ గుహలో స్వామివారి విగ్రహం వేడిగా ఉంటుందని, దానివల్ల ఈ గుహ మొత్తం కూడా వేడి వాతావరణం లోనవుతుందని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. గుడిలో అడుగుపెట్టిన మరుక్షణమే నేను కూడా ఈ వేడి గాలికి అనుభూతికి స్వయంగా లోనవ్వడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ ఆలయంలో మరొక విశిష్టతకు వస్తే ఆలయం కోనేరు అంతుచిక్కని నీటి ఊట. ఈ ఆలయం గర్భగుడిలో ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేక నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోనేరులో ఏ కాలంలో అయినా అంటే 365 రోజులకు 365 రోజులు నీరు ఇంకుకపోదు. అంతేకాకుండా నీరు ఎక్కువ అవ్వడం లేదా తక్కువ అవ్వడం కూడా జరగదు. ఈ కోనేరులో నీరు ఎక్కడ నుండి ఎలా వస్తుందో ఎవరికి అంతుపట్టడం లేదు. స్వామివారు ఇక్కడ ఉన్నారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. ఈ ఆలయం మరొక విశిష్టతకు వస్తే ఆలయం ధ్వజస్తంభం. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం శతాబ్దాలుగా ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది. ఇది దాదాపు చెదలు బట్టి తాకితే పడిపోతుందన్నట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఎంత పెద్ద వాన వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా ఈ చెట్టుకొమ్మ పక్కకున్న చెట్టుకొమ్మలు విరిగిపడిన ఈ దశాబ్ద కాలంలో ఉన్న ధ్వజస్తంభంకి ఎలాంటి హాని కలగదు. మరి ఒక విశిష్టతకు వస్తే ఈ గుహ పక్కనే ఉన్న పుట్టలో ఒక నాగుపాము ఉంటుందని, ఈ పాము నిత్యం స్వామివారికి అభిముఖంగా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటుందని ఇక్కడ చూసిన వారు చెప్తున్నారు. ఈ గుడికి పక్కనే ఉన్న ఆ 2 రాళ్ళ సందులం పెద్ద గుహగా ఏర్పడి ఆ గుహలోనే స్వామివారు కొలువై ఉన్నారు. మనం చూస్తున్న రాళ్ళ సందుల నుండే పెద్ద గుహగా ఏర్పడింది. శ్రీ రామానుజాచార్య వారి విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామివారి పాదుకలు ప్రతిష్ట చేశారు.
వీటిని కూడా దర్శించుకుందాం. ఈ గుహలోనే స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ గుహకు వేరే దారి ఉంటుంది. ఆ దారి ద్వారా మనం స్వామివారి మూల విరాట్ను దర్శనం చేసుకుంటాం. ఒక్కసారి మనం ఆలయం లోపలికి వెళ్దామా? ఇది ఆలయం లోపలి భాగం. గుహ కాదండి, ఇది నిర్మాణం చేసిన ఆలయం. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయలం సుమారు 1000 సంవత్సరాల పూర్వమే కాకతీయ చక్రవర్తులు పూజలు అందుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల కొంగు బంగారమై వెలిసిన ఈ క్షేత్రము నేటికి అలాగే ఉంది. 365 రోజులకు 365 నీటితో నిండి ఉండే స్వామివారి పుష్కరిణి నీటి మహిమ విశేషమైంది. ఇచ్చటి నుండి ఇక్కడికి నీరు ఎన్ని వస్తుందో ఎవరికి తెలియదు. నిత్యం నాగపాము ఒకటి సంచరిస్తుందని ఇక్కడ వారు తెలిపారు. ఇది స్వామివారి గుహ. మనకు ఎదురుగా కనిపిస్తుంది స్వామివారి కోనేరు. ఈ కోనేరులోనే 365 రోజులకు 365 రోజులు నీళ్లు ఒకే కొలతలో ఉంటాయి. దివ్యమంగళమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాం. చాలా అద్భుతమైన రూపం. ప్రతిరోజు కూడా ఈ తొడుగుతూనే ఉంటుందట. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి ఈ పుష్కరిణిలో నీటితో అభిషేకం చేస్తారట. ఆ రోజు మాత్రమే ఈ పైన ఉన్న తొడుగు తీసి స్వామివారి నిజ రూపం మనకు భక్తులకు దర్శనం ఇస్తుందని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. శ్రీ స్వామివారి గారు దర్శనం చేసుకోండి. ఇక్కడే 2 మునులు తపస్సు చేసిన స్థలం ఇది. ఈ స్థలంలోనే మన కోరికలు నెరవేరుతాయా లేదా అని చెప్పే స్థలం ఇది. ఈ స్థలంలో నీరు పోస్తే ఇంకిపోతుందంట. బయట పోసిన నీరు ఆ విధంగానే ఉంటుంది. కాకుంటే ఆ మునులు కూర్చుని తపస్సు చేసిన స్థలంలో మాత్రం నీరు ఇంకిపోతుంది. ఇంకిపోతే మన కోరికలు నెరవేరుతాయని, ఇంకకుండా అలాగే ఉంటే మన కోరికలు నెరవేరవని ఇక్కడ చెప్తున్నారు. ఈ కోరికలు కోరుకున్నప్పుడు ఉదయాన్నే ఏమి తినకుండా స్వామివారి దర్శనం చేసుకొని కోనేరులో నీరు తీసుకొని ఇక్కడ 2 చుక్కలు వేస్తే అవి ఇంకిపోతాయని చెప్తున్నారు. ఇదే స్వామివారి కోనేరు. ఈ కోనేరులోనే 365 రోజుల పాటు ఈ లెవెల్లోనే నీళ్లు ఉంటాయని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. ఇదే ఈ గుహ పక్కకు ఉన్న ఆదిశేషు నివసించే పుట్ట. ఈ పుట్టలో నుంచే నాగపాము స్వామివారిని ప్రతినిత్యం దర్శించుకుంటుందని ఇక్కడ పూజారి సహాయకుడు చెప్తున్నారు. మీరు కూడా ఈ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని తరించండి.